కొంచెం షౌట్ చేస్తూ చేతులు పైకి లేపి గాల్లో ఊపితే అదేంటంటే మనకంటే హైట్ ఎనిమల్ జంతువు ఏదో ఉందనే ఒక భ్రమలో అది వెనక్కి పోయేటువంటి అవకాశం ఉంది. సో అది ప్లస్ అది వెనక్కి తిరిగి పారిపోవడం అనేది చేయకూడదు. కూర్చోవడం కానీ లేదా పొదల చాట్లకు పోయి దాక్కోవడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. ఈ ఎనిమల్ సైజుని బట్టి దాని అంటే బిహేవియర్ని బట్టి ఇప్పుడు ఏదైతే పరిగెట్టినప్పుడు ఈజీగా అటాక్ చేస్తాయి, బట్ నిల్చుంటే జనరల్గా చెయ్యవు. అంటే మనం కూర్చోవడం వల్ల హైట్ తక్కువ ఉండడం వల్ల అది హెర్బివోరస్ లాగా అనిపించేటువంటి అవకాశం ఉంది కనుక అటాక్ చేసేటువంటి ప్రమాదం ఉంది. సో మనం హైడ్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా అది వైల్డ్ లైఫ్ ఎనిమల్ ఏమో అనే ప్రమాదం ఉంది. అందుకని మనం పరిగెట్టడం అనేది చేయకూడదు, నిల్చోవాలి. ఫేస్ టు ఫేస్ అవసరమైతే ఐ కాంటాక్ట్ మనం దాని మీదనే పెట్టాలి. చేతులు పైకి లేపి అంటే దూరంగా ఉన్నప్పుడు పైకి లేపి మనం నెమ్మదిగా బ్యాక్ రావాలి. అంటే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసినప్పుడు మాత్రం అరవాలి, షౌట్ చేయాల్సి వస్తుంది. చేతులు అటు ఇటు ఊపుతూ షౌట్ చేస్తూ మనం వెనక్కి రావాల్సి వస్తే అది కొంచెం అది వెనక్కిపోయేదానికి ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. అది మనం అటాక్ చేస్తుంది అనగానే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అంతేగాని మనం దానికి టైం ఉండి ఏదో అటాక్ చేస్తుందని చెప్పి చూసి చేసేంత గ్యాప్ ఉండదు. ఒకవేళ అటాక్ అనేది జరిగితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. జనరల్ కొన్ని ప్రికాషన్ మెజర్స్ వెనకాల బ్యాక్ మనకి మనం వెనక్కి తిరిగి మనం పని చేస్తున్నా సరే వెనకాల మాస్క్ పెట్టుకోవడం, అంటే ఫేస్ మాస్క్ పెట్టుకొని మనం ఉంటే ఏంటంటే అది వెనక అంటే ముందు అటాక్ చేయదు ఎప్పుడు కూడా, అది వెనక నుంచే బ్యాక్ అటాక్ చేస్తుంది. కాబట్టి అది కొంత మనకి ప్రివెంటివ్ మెజర్ లాగా ఉపయోగపడుతుంది.